సో హైదరాబాద్లో లగ్జరీ హైరేజ్ అపార్ట్మెంట్స్, లగ్జరీ విల్లాస్కి ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది. సో లగ్జరీని ఎక్కువ కోరుకుంటున్నారు అని చెప్పి కూడా ఈ మధ్య బాగా డిమాండ్ ఎక్కువ ఉంది అంటున్నారు. ఏంటి ఇంత మార్పు రావడానికి కారణం? ఎస్, ఎందుకంటే ఇంకా ఇంత మార్పు వచ్చింది, ఇంకా మార్పు వస్తుంది. ఎందుకంటే లగ్జరీ విల్లు ఒక 5000 స్క్వేర్ ఫీట్ ఇంతకుముందు మనం కొనాలంటే ముంబైకి వెళ్ళి కొనేవాళ్ళు, లేకపోతే ఢిల్లీలో కొనేవాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్లో 5000 SFT అంటే ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు డిఎస్ఆర్ వాళ్ళు ఇక్కడ రామానాయుడు స్టూడియో పక్కన కడుతున్నారు, 12,000 SFTలు. తర్వాత మళ్ళీ డిఎస్ఆర్ వాళ్ళే ఇక్కడ నానక్రామ్ కూడా టోల్గేట్ పక్కన వాళ్ళు 16,000 SFTలు. ఇట్లా 5,000 SFTలు అంటే ఇంకా రాఘవాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు రాయదుర్గం పోలీస్ స్టేషన్ దగ్గరలో. సో అట్లా ఈ పెద్ద SFTలు తక్కువ రేటుకి వస్తున్నాయి ఇక్కడ. అదే మీకు ముంబైలో ఒక 40 కోట్లు, 30 కోట్లు, 20 కోట్ల పైన ఉన్న ఫ్లాట్ ఇక్కడ 6 కోట్లకు 5 కోట్లకు వచ్చేస్తాం. కానీ ఇక్కడ విల్లాస్ తీసుకున్నామంటే 30 నుంచి 40 కోట్లు పెట్టినా కానీ విల్లా దొరకట్లేదు, లగ్జరీ విల్లా అని చెప్పి అనిపిస్తున్నమాట. నిజమేనా? అది 30 కోట్లు కాదులేనండి, మనకు జూబ్లీస్లో 30 కోట్లు 40 కోట్లకి ఇప్పుడు దొరుకుతున్నాయి. బయట అయితే మనకు కొంచెం తక్కువ ఉన్నాయి అనమాట. అంటే మీకు ముంబైలో కొన్న కాస్ట్కి, ఢిల్లీలో కొన్న కాస్ట్కి విల్లాలు ఇక్కడ తక్కువ రేటుకి వస్తాయి. అక్కడ ల్యాండ్ తక్కువ ఉండడం వల్ల ముంబైలో ఒక మెన్షన్ కొనాలంటే 150 కోట్లు 200 కోట్లు ఉంటుంది. అదే మెన్షన్ 1200 గజాల్లో 1200 గజాల్లో మనకు కొనాలి అంటే ఇక్కడ చాలా తక్కువ 30 కోట్లకి అంటే 2 lakhs, 2.5 lakh, 3 lakh నడుస్తుంది కదా. 1200 గజాలు 1200 గజాలు అంటే 2 లక్షలు వేసుకుంటే 24 crores. సో ఒక దాంట్లోనే ఒక 12,000 SFT, 13,000 SFTలు ఇల్లులు ఉంటాయి అనమాట. లగ్జరీస్ హౌస్లు మనకి ఇక్కడ కొనాలంటే 30 కోట్లు అట్లా ఇక్కడ దొరుకుతున్నాయి. సో సిటీ అవుట్స్కట్స్లో మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి అన్నమాట. ఇప్పుడు కొల్లూరు కానివ్వండి, తెల్లాపూరు, ఉస్మాన్ నగరు, కొల్లూరు, వెలిమల, మోకిలాలో 600 గజాలులో విల్లా అయితే మనకు ఒక 10 crores, 12 crores అంటే SFT 12,000, 13,000 ఇట్లా నడుస్తున్నాయి. ఫ్రీలాన్స్లోనైతే 9,000కి 10,000కి అలాగే. కానీ ఫ్రీలాన్స్లో వద్దని చెప్తున్నారు కదా మీరు. ఫ్రీలాన్స్ మీన్స్ ఏంటంటే ఫ్రీలాన్స్ వెళ్ళొద్దు. ఫ్రీలాన్స్ మీన్స్ ఏంటంటే నేనుంటుంది ఒక ప్రాజెక్టు. ఫ్రీలాన్స్కి నేను ఇప్పుడు ఇది మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్. ఫ్రీలాన్స్కి అనేది ఇప్పుడు ల్యాండ్ కంపెనీ పేరు మీద డెవలప్మెంటో అగ్రిమెంటో లేదంటే సేల్ డీడ్ అయి ఉండి HMDA ద్వారా అప్రూవ్డ్ పొంది రేరా కూడా వచ్చి అప్పుడు మామూలుగా ఫ్రీలాన్స్ చేస్తారనమాట. అది పర్ఫెక్ట్ ఫ్రీలాన్స్. అట్లా కాకుండా కనీసం డెవలపర్ పేరు మీద ఏదో ఈయన అడ్వాన్స్ ఇచ్చి ఇంకా ఫ్రీలాన్స్ అంటే అక్కడ మోసం జరుగుతుంది మనకు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ రేరా వచ్చిందంటే ఒక రకంగా లీగల్గా బందీ అయిపోతాడు, కమిట్ అయిపోతాడు ఒక బిల్డర్. కంపల్సరీగా 2 years దాంట్లో చూపించినటువంటి రేరా వాళ్ళకి ఏదైతే టైం ఇచ్చిండో ఆ టైంలో హ్యాండ్ ఓవర్ చేయకపోతే అతనికి కేసు అవుతుంది. ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది 3 years. బిల్డర్ చాలా భయపడతాడు అనమాట. సో నేనేమంటానంటే ఫ్రీలాన్స్లో కొనుక్కోవచ్చు. ఎప్పుడు కొనుక్కోవాలి? బిల్డర్ పేరు మీద డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయిపోయి HMDA ద్వారా కూడా ప్రాజెక్టు కూడా అప్రూవల్ అయిపోయి రేరాలో కూడా అప్రూవల్ అయిపోయినప్పుడు కొంత పార్ట్ అమ్ముతారనమాట. అంటే ఫ్రీలాన్స్ మీన్స్ ఏంటంటే మొత్తం డబ్బులు ఒకసారి కట్టించుకుంటారనమాట. కస్టమర్ కూడా తక్కువ రేటుకి పెడతారు కాబట్టి ఒక 20% 15% బిల్డర్స్ సేల్ చేస్తున్నారు. సో దాన్ని రియల్గా ఫ్రీలాన్స్ అంటారనమాట. కస్టమర్ కూడా రేరా అప్రూవ్డ్ వచ్చినటువంటి ప్రాజెక్టుకు తీసుకోవచ్చు. సో దాని మీద మామూలుగా ఏదో ఇచ్చాడులే, ఏ సర్టిఫికెట్లు లేకుండా ఏ అప్రూవల్ లేకుండా ఇచ్చాడు అంటే వెయిట్ చేయాల్సిందే, నిద్రపట్టలేని పని వస్తుంది అనమాట. రేట్లు ఈ విధంగా పెరుగుకుంటూ వెళ్తే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఒక ప్రశ్న. రెండో ప్రశ్న వచ్చేసి అసలు లొసుగులు లేకుండా మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సామాన్యుల పరిస్థితి ఏంటి అనేదాన్ని మీరు మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఒక విధంగా కేటీఆర్ గారిని పొగడాలి, ఒక విధంగా కేటీఆర్ గారి మీద కొంచెం ఫీల్ తెచ్చుకోవాలి. సో రాజకీయాలు పెడితే మనం ఏమైందంటే ఆయన అర్బన్ మినిస్టర్, లాస్ట్ టైము మున్సిపల్ మినిస్టర్ కదా. సో సిటీని అయితే చాలా బాగా డెవలప్ చేశారు. ఈ ఆక్షన్ సిస్టమ్ అనేది ఆయన్నే మనం అనకూడదు అనుకోండి. ఈ ఆక్షన్ సిస్టమ్ అనేది పోవాలి. ఓకే, ఆక్షను ల్యాండ్ గవర్నమెంట్ అనేది ల్యాండ్ ఆక్షన్లు చేయకూడదు. ఆక్షన్లు చేస్తే ఏంటంటే డబ్బున్న వాళ్ళంతా వచ్చి ఆక్షన్కి వెళ్తారు. అవును,
ఇప్పుడు ఇక్కడ సిటీలోనే 500 సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, 1000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు, 300 సంపాదించుకునే వాళ్ళు కూడా కొంచెం ఏజ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళు అద్దెకుంటారు. వాళ్ళు ఇల్లు కొనాలంటే ఎక్కడ కొంటారు? వీళ్ళేమో ఆప్షన్లు పట్టుకొని లక్షల రూపాయలు గజాలు పెట్టుకుంటే కనీసం ఈ 500-1000 రూపాయలు సంపాదించుకునేవాడు ఎక్కడ కొనాలి ఇల్లు? సో మనం అదే అంటున్నాను, గవర్నమెంట్ హెచ్ఎండిఏ లాంటి సంస్థలు కూడా అప్లికేషన్ సిస్టమ్ పెట్టుకుంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ అప్లికేషన్ సిస్టమ్ పెట్టుకొని ఏదన్నా లేఅవుట్ ఉందనుకోండి, మార్కెట్ రేట్ అనౌన్స్ చేసేసి ఈ 100 ఎకరాలు ఈ లేఅవుట్లో మేము వేస్తున్నాం, దీన్ని అప్లై చేసుకోండి, మేము ఇంత పెడుతున్నాం అని చెప్పేసి ఒక 1 year ముందో 6 months ముందో అప్లికేషన్ సిస్టమ్ పెట్టాలి. సో షాద్ నగర్లో మేము ఇక్కడ శంషాబాద్లో మేము ఒక 100 acres లేఅవుట్ వేస్తున్నాం, అప్లై చేసుకోండి, గజం ఇంత అని చెప్పేసి పెట్టేయాలి అంతే. అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూని బట్టి అట్లా పెట్టేస్తే దాంట్లో కూడా హెచ్ఐజీ, ఎల్ఐజీ, ఎంఐజీ ఇంకా కూడా వీకర్ సెక్షన్ని కూడా ప్లాటింగ్ పెట్టేస్తే వీళ్ళు వీకర్ సెక్షన్ ప్లాట్లు 100 గజాలు, 133 గజాలు, 167 గజాలు, 180 గజాలు, 200, 260, 300 అట్లా 600, 1200 కూడా ఉంటుంది అనమాట. ఇట్లా లేని వాళ్ళకిలాగా హెచ్ఎండి అలాంటి డిజైన్లు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను హెచ్ఎండిని. అంతేగాని ఇక్కడ నెలకి 1 కోటి రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, నెలకి 10,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఇల్లు కావాలి. ఇల్లు కావాలంటే గవర్నమెంటే హెల్ప్ చేయగలదు, అంతేనా? లేకపోతే ఎవరు చేస్తారు? గవర్నమెంట్, హెచ్ఎండిఏ లాంటి సంస్థలు దయచేసి ఇలాంటి ప్లాన్ చేయండి. ఒక 6 నెలలు సంవత్సరం ముందు అనౌన్స్ చేయండి, మార్కెట్ వాల్యూ పెట్టండి, ఫస్ట్ కమ్ ఫస్ట్ ఇవ్వండి. ఆక్షన్లు పెడితే ఏమవుతుందంటే పోయి అదేమో ఇప్పుడు ఎన్ఆర్ఎస్ ఎవరో ఉంటారు, వాళ్ళకి రేట్లు తెలియవచ్చు, తెలియకపోవచ్చు, చుట్టుపక్కల కూడా అదే రేట్లు ఉంటాయి కదా. ఇంకా ఇప్పుడు సభ్య సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు 100 కోట్లు పాడారు మొన్న, కోకాపేటలో 100 కోట్లు పాడారు. ఇంకా తర్వాత కోకాపేట పక్కన ఖానాపూర్, కొల్లూరు వాళ్ళు కూడా 40 కోట్లు 30 కోట్లు కొనలేక అసలు పెద్ద బిల్డర్లు కూడా ఒకసారి భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ల్యాండ్ కొని ఇప్పుడు ఒక కంపెనీ ఉందండి, కంపెనీలు కూడా షేక్ అయిన పరిస్థితి ఉంది. 100 కోట్లు పెట్టి ఇప్పుడు ఒక 2,000 కంపెనీస్ హైదరాబాద్లో కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాయి. ఇప్పుడు పెద్ద కంపెనీస్ పాడారు 100 కోట్లు, 67 కోట్లు, 40 కోట్లు ఇట్లా పాడారు. సో వాటికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కొండ మీద ఉండడం, అన్నిటి 100 feet రోడ్లు ఉండడము, కొంత జీవోలో కూడా కొంచెం హైరేజులు 100 ఫ్లోర్లైనా ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకోవచ్చు అనేది, అవన్నీ 5-6 ఎకరాల ప్లాట్లు కావడం వల్ల ఎన్ని ఫ్లోర్లో అయినా కట్టుకోవాలని చెప్పి దానికి ఒక జీవో ఇచ్చారనమాట. దాని ప్రకారమే వీళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు పక్కన ఈ పుప్పాలగూడ కానీ, మంచిర్యాల, లేకపోతే ఈ శంషాబాదు ఈ లొకేషన్లో కూడా 100 కోట్లు అక్కడ అమ్మితే మాకు 4-3 ఊర్లే డిఫరెన్స్ కదా. మేము కూడా 40 కోట్లు, 30 కోట్లు, 20 కోట్లు ఎందుకు చెప్పొద్దు అని చెప్పి వాళ్ళు చెప్పేసరికి ఒక్కసారిగా ఏమైంది, రియల్ ఎస్టేట్ అంతా స్టక్ అయిపోయింది. రేట్లు కూడా ఈ విధంగా పెరగడానికి ఒక రీజన్ ఇది కూడా అని చెప్పుకోవచ్చు కదా. అదే రీజన్. ఇంకా ఒక విధంగా అంటే పాకెట్ అనేది రీచ్ అవ్వాలి కస్టమర్. కస్టమర్ అంటే ఎవరు? మనలో నుంచి వచ్చినోడే కస్టమర్.